ఎక్కడున్నాడు, ఎక్కడ బస చేశాడు అంటే డుమ్రిగూడ మండలంలో బస చేశాడు నైట్. సరే ఈ డుమ్రిగూడ మండలం ఏంటి అంటే మీకు అసలు గుర్తుండుంటే 2018లో ఎమ్మెల్యే గారైన కిడారి సర్వేశ్వరరావు గారిని, తర్వాత తెలుగుదేశం పార్టీకి అక్కడ లోకల్ లీడర్ అయినటువంటి సివేరి సోము గారిని, వీళ్ళిద్దరిని కూడా మావోయిస్టులు కాల్చి చంపేశారు. అంత ప్రాబ్లమేటిక్ ఏరియాలో ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఓ రాత్రి అంతా అక్కడ ఉండిపోయి కాలినడకని నడుచుకుంటా చాపరాయి దాటి ఈ గ్రామాలకు వెళ్తున్నాడు అంటే అతనికి ప్రజాసేవ చేయాలి, ప్రజల కోసం మనం నిలబడాలి అనే ఇంటెన్షన్ గాని చిత్తశుద్ధి గాని లేకపోతే అసలు ఎందుకు వెళ్తాడు? ఒక గర్భిణీ స్త్రీ ఉంది అంటే డోలీ కట్టి తీసుకురావాలని, దారిలో డెలివరీ, మార్గ మధ్యలో డెలివరీ అయిపోతుంది. తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారో లేదో తెలియదు. ఎవరికైనా చిన్న జబ్బు చేసిందంటే అతన్ని ఇద్దరు మనుషులు మోసుకుంటూ రావాలి. ఇంకా మనం బతుకుతున్న ఇలాంటి సమాజంలో విశాఖపట్నం లాంటి మన రాష్ట్రంలోనే అతిపెద్ద సిటీకి దగ్గరలో ఉన్నారు ఈ జనాలు. వాళ్ళకి రోడ్డు వేయడం, మన వీధిలో రోడ్డు వేయడం ఒకటి కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి రోడ్డు వేసినందుకు చరిత్రలో మిగిలిపోతాడు, వాళ్ళ దృష్టిలో దేవుడి కింద మిగిలిపోతాడు పవన్ కళ్యాణ్. నీకు నమస్కారం బాబు, దండం పెట్టు. ఇంకో 50 ఏళ్ళ తర్వాత అయినా సరే ఎవడైనా వెళ్ళినప్పుడు చెప్తారు వాళ్ళు, ఎవడేసాడు రోడ్డు ఉండేవాడండి, ఆయన వేసాడు రోడ్డు అని చెప్తారు. ఇది వాళ్ళకి జీవితం. వాళ్ళకి అంత గొప్ప పని చేస్తున్నాడు కాబట్టి దయచేసి వీలైనంత వరకు మీకు ఎంత చేతనైతే అంత పబ్లిసైజ్ చేయండి. ఎందుకంటే అతను ఏం చేస్తున్నాడో చూపించే మీడియా లేదు, సెలెక్టివ్ గా చూపిస్తుంది. 7 స్టూడెంట్ సెంటర్ లో ఉండాలరా అంటే 8:40 వచ్చిన పవన్ కళ్యాణ్ మీద 10 మంది తోసేస్తే అది చూపించే మీడియా ఉంది తప్ప 70 ఏళ్ల నుంచి రోడ్లు లేని గ్రామాలకు రోడ్లు వేస్తున్నాడు పవన్ కళ్యాణ్ బ్యాన్ రైట్ రాసే మీడియా లేదు. ఆయనకున్న మీడియా మీరే.